కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ను నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న అతన్ని దర్యాప్తు బృందం రేపు ఉదయం కస్టడీలోకి తీసుకోనుంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పిఎస్లో అతన్ని విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ను నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న అతన్ని దర్యాప్తు బృందం రేపు ఉదయం కస్టడీలోకి తీసుకోనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా ఈ ఫోన్ వ్యాపారం ఇప్పటికే ఆ పోలీసులంతా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ముగ్గురిని కస్టడీ తీసుకున్న పేరుతో ఈ రోజు మొత్తం రాధాకిషన్ ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత ఈయన 4 రోజులు కస్టడీ తీసుకున్న తర్వాత ఏం చేయాలని దానిపైన పోలీసులు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మరి కొద్ది రోజుల తర్వాత ఒక 1 వీక్ ఈ కస్టడీ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే భుజంగరావును కూడా ఆల్రెడీ దాంతో పాటు ఏదైతే తిరుపతి అన్నను కూడా వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు రాధాకిషన్ మాత్రం 3 రోజులు కస్టడీ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక.